మాడబిడ్డ సంగటి చేస్తుంది. కొంతమంది అడుగుతుంటారు కదా సంగటి చూపెట్టండి. ఆల్రెడీ నేను చూపెట్టిన అయినా కూడా మళ్ళీ చూపిస్తా ఒకసారి. తలకాయ కూర సంగటి మా ఆడబిడ్డ చేతి వంట అసలు అద్భుతంగా ఉంటది. ఈరోజు నేను మీకు చూపిస్తా. ఇది సంగటి చేస్తుంది, అసలు మస్తు వచ్చింది. నేను అసలు ఇంకా పని కుదిరింది కా, నాకేం ఏది చక్కగా కుదరదు. ఇది వచ్చేసి తలకాయ కూర ఉప్పు పసుపు కారం వేసి ఉడికించి పెట్టింది. పోపుకి వస్తుంది. ఇవంతా కూడా చూపిస్తాను నేను మీకు. సంగటి తలకాయ కూర కాంబినేషన్లో ఈరోజు 2 ముద్దలు లాగించాల్సింది. సిరాబాట చేసిన అన్నమాట. తలకాయ కూర, ఎర్రగడ్డ, కరివేపాకు, ఓల్ గరం మసాలా, చెక్క, లవంగం, ఇలాచి, కొద్దిగా బిర్యానీ ఆకు, కొంచెం సిరాబాట వేసి ఎర్రగడ్డ కరివేపాకు వేసి కొంచెం దూరగా వేగిన తర్వాత నేను ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నా. టమాటో, కొద్దిగా అంత చింతపండు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా 2 ఎల్లుల్లిపాయలు వేసి పేస్ట్ చేసిన. ఇది దూరగా వేగినాక వేసుకో. కొద్దిగా అంత పసుపు, కొద్దిగా కారము, కొద్దిగా తగినంత ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వేగిన తర్వాత మిశ్రమం దీంట్లో వేసుకోవాలి. కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట. దీనిలో ఆల్రెడీ నేను పసుపు, ఉప్పు, కొద్దిగా కారం, కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి కుక్కర్లో వేసి ఉడికించి పెట్టుకున్నా. ఇప్పుడు దీంట్లో నేను ధనియాల పొడి వేయలేదు. ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, ఇప్పుడు ఈ ఉడికించిన తలకాయ కూర ఇంట్లో వేసేసి కొద్దిగా కుక్కర్ కడిగి మనకు గ్రేవీ సరిపోయినంత చూసుకొని వేసుకోవాలి నీళ్ళు. ఆల్రెడీ నేను కొద్దిగా వేస్తున్నా.
కొద్దిసేపు ఉడుతుంది. ఇది చూసినారు ఏమంటారు కదా దీన్ని? బ్రెయిన్ మెదడుని బేజారా? బ్రెయిన్ 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 మెదడు మెదడు కూడా అంటాము. కొంచెం ఉడకాలి, బాగా కలపలు ఉడకాలి. ఇప్పుడే మసాలా కలిపి పెట్టింది, కాకపోతే ఉప్పు బాగా వేసి బాగా ఉడికించి పెట్టింది కదా. కొద్దిగా వేసి చాలా మూత పెట్టేసి కొంచెం గరం మసాలా వేసి దించేస్తాను. కన్నీ బాగా కొంచెం గరం మసాలా వేయాలి దించేసి. దీంట్లో కూడా బాగుంటుంది. నేను తలకాయ కూర రెడీ అయిపోయింది. మటన్ తలకాయ బంద్ చేద్దామా? బంద్ చేసేసింది. సంగటి వేసిస్తుంటుంది. ప్లేట్ వరకు అమ్మ ఇంత పెద్ద ముద్దలు తినలేదు ఇంకా. చిన్నవి చేస్తుంది తినే వాళ్ళు తింటారు. ఇందులో సగం సగం ముద్దలు చేయక. సరే ఫస్ట్ నేనే నాక బోని. నీళ్ళు పోసేసి ఏందన్నా అవతారాలు. నేను చేయమంటే చేస్తా. గుంత దాంట్లో గుంత ఎందుకు చేస్తుంది తెలుసా? నెయ్యి వేసుకొని పప్పు పుల్లగూర ఉంటుంది కదా, దానికి వేసుకోవచ్చు. ప్లేట్లోనే పెట్టి వేయాలి. చేతితోటి వేయాలి కదా, ఎందుకంటే బాగా మెత్తగా ఉడుతుంది కదా. చిన్న ముద్దలు వస్తారు దానికి వేస్తే పట్టు. ఇంకా ప్లేట్లో ఇంత పెద్ద ముద్ద తిన్నాను అనుకో, 10 రోజులు కూడా అరగదేమో. కాలడం కూడా బాగా కాలుతుంది. ముద్ద కట్టది అయిపోయింది. తిరిగి ముక్క తిని ఎట్లుందో చూడు. పట్టుకుంటా ఇది తిను. ఇదిగో ముద్ద తిని కొంచెం. ఇగో ఇది తిని కొంచెం. మా కాలుతుంది, గొంతు కాలుతుంది. నాకు ఉప్తా చెయ్యంటే ఒప్పుకుంటా కానీ పోతుంది కదా. బాగుంది.